మాణిక్యం ఈజ్ కన్సర్న్, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రూబీ అంటారు. ఇది దేనికి, ఏ గ్రహానికి సంబంధం అంటే సూర్యుడికి సంబంధించినటువంటిది. ఈ సూర్యుడు ఏ రాశికి అంటే ఇప్పుడే రాశి చక్రంలో ఏ రాశికి సంబంధించినటువంటి గ్రహము అంటే సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఈ యొక్క రూబీకి సంబంధించినటువంటి వాడు. ఈ రూబీ అనేటువంటి గ్రహము ఎందుకు ధరించాలి, ఏ కారణం? వృత్తిపరంగా కనుక మొట్టమొదటి తీసుకుంటే ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అది పోలీసు వాళ్ళైనా, మినిస్టర్స్, పాలిటిక్స్లో ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఒక ఎల్డీసీ అయినా, యూడీసీ అయినా, ఆఫీసర్స్ అయినా, ఐఏఎస్లు అయినా, ఐపీఎస్ ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ధరించవచ్చు, అంటే వృత్తిరీత్యా. రెండోది ఏంటనంటే సూర్యుడు ఎప్పుడైతే అధిపతి అయ్యాడో అతను సపోజ్ మృతావస్థలో ఉన్నాడు, లేకపోతే జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మృతావస్థలో ఉన్నాడు, లేకపోతే బాల్యావస్థలో ఉన్నాడు, లేకపోతే వృద్ధావస్థలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎఫిషియంట్ వర్కర్గా మీరు పనిచేయలేకపోతున్నారు. మీలో ఒక రకమైనటువంటి ఆ లోటు అనేది కనపడుతోంది. 10 మందితో తిట్లు తింటున్నారు, ఏంట్రా నా ఎఫిషియన్సీ దెబ్బతింటుంది అనేటువంటిది ఏమవుతుంది, అది డెఫిషియన్సీ ఆఫ్ ది డిగ్రీస్. సో అటువంటి పక్షంలో ధరింపజేయచ్చు. కానీ సింహరాశికి సంబంధమైనటువంటి ఈ యొక్క రవి యొక్క రత్నము రూబీ కావచ్చుగాక, రూబీ అయితే మరి అతను మళ్ళీ ఇప్పుడు మొదటికి వస్తుంది, మళ్ళీ మకర లగ్నము, మళ్ళీ కుంభలగ్నం అనుకోండి, శనైశ్చరుడు కదా. ఈ శనైశ్చరుడికి రవి బద్ధ శత్రువు, ఇద్దరు తండ్రి కొడుకులే కానీ బద్ధ శత్రువు. మీరు కనుక నీలం పెట్టుకున్నారనుకోండి మీ పని గోవిందా. ఓకే, అర్థమైందా? మీ పని అవుట్ ఏమన్నా కావచ్చు, మీకు ఎంత డేంజర్ అన్నా జరగచ్చు. అంటే ప్రభుత్వ రంగంలో చేస్తూ చెయ్యని నేరానికి శిక్షలు పడవచ్చు, మీరు కరప్టెడ్ అనిపించుకోవచ్చు, జైలుకు పోవచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫైల్స్ తారుమారైపోవచ్చు. ఓకే, రూబీ ధరించినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. సపోజ్ మీది ఈ యొక్క సింహలగ్నం అయింది, మరి రవి చంద్రుడు మిత్రుడైనప్పటికీ కూడా సింహలగ్నానికి వ్యయాధిపతి ఎవరవుతారు? చంద్రుడే అవుతాడు. మీరు కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఆ యొక్క రత్నాన్ని మీరు రూబీ అనే రత్నాన్ని మీరు ధరించారనుకోండి, సూర్యుడు ఎప్పుడైతే వ్యయంలో ఉంటాడో కర్కాటక రాశిలో ఉంటాడు, అప్పుడు ఏమవుతుంది, కొన్ని సమస్యలు ఆరోగ్యరీత్యా వస్తాయి, మానసిక సమస్యలు వస్తాయి, కొన్ని రకాలైనటువంటి హృదయ దౌర్బల్యం కూడా వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మీ అదృష్టం విషయంలోకి వస్తే ఇద్దరు మిత్రులు కాబట్టి పర్వాలేదు, పెట్టవచ్చు అని అనొచ్చు. ఇది ఏకరాశికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఉభయరాశులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి రూబీ అనేటువంటిది రవికి సంబంధం, ఏకరాశికి సంబంధం, సింహ లగ్నానికి మాత్రమే సంబంధం. రాశి ప్రకారంగా ఎప్పుడూ రత్నాన్ని ధరించవద్దు, నక్షత్రం ప్రకారంగా ఎప్పుడూ రత్నాన్ని ధరించవద్దు. లగ్నానికి సంబంధించిన గ్రహము, ఆ గ్రహం యొక్క అవస్థ, ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఏ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని మాత్రమే ధరించాలి. అయితే రవి అనేటప్పటికి ఏమవుతుంది, క్రూర గ్రహము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రూరగ్రహము క్రూరక్షేత్రంలో అంటే షష్టమము మళ్ళీ అష్టమము వ్యయము క్రూరక్షేత్రంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అతను శుభ ఫలితాలు ఇస్తాడు కదా, బాగానే ఉన్నాడు కదా అని మళ్ళీ రూబీ ధరించారనుకోండి, మళ్ళీ కొంటపలు ఆరిపోతాయి, మళ్ళీ సమస్య ఎదురవుతాయి. ఏదో రకంగా మంచి చేస్తున్నాడు, మళ్ళీ ఇంకా మంచి చేయాలనుకుంటే ఇంకా చెడు జరిగిపోతుంది. అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. అది రూబీ సంగతి. అక్కడ కూడా హార్డ్నెస్ అనేది ఉంటుంది, అక్కడ కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, అక్కడ కూడా ప్రతి రత్నం కూడా రసాయనాలు సంబంధమైనటువంటి మినరల్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కెమిస్ట్రీ బేస్డ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఆ రకమైనటువంటి రత్నం న్యాచురలా అన్యాచురలా ఇది ఖచ్చితంగా చూసుకోవాలంటే మళ్ళీ 4 పారామీటర్స్ చూసుకోవాలి. కట్టు, కలరు, ఆ తర్వాత దాని యొక్క స్వభావాలు, ఇంక్లూజన్స్, సర్వస్వం చూసుకుని ఆ రత్నాన్ని ఎప్పుడైతే రూబీ రత్నాన్ని సింహలగ్నం వారు ధరించారో రారాజులైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ రాజులు అటువంటి సర్వనాశనం అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకుని ఆ రూబీ రత్నాన్ని ధరించవచ్చు.